సంక్రాంతికి వస్తున్న మూవీ రివ్యూ స్టారింగ్ వెంకటేష్, ఐశ్వర్య రాజేష్, మీనాక్షి చౌదరి, డైరెక్టర్ బై అనిల్ రావిపూడి. స్టోరీ విషయానికి వస్తే రిటైర్డ్ కాప్ అయిన వెంకటేష్ ఫ్యామిలీ పిల్లలతో హ్యాపీగా ఉన్న తన లైఫ్లోకి ఒక కేసు మూలంగా వస్తుంది మీనాక్షి చౌదరి. అండ్ తను రావడం వల్ల ఆ ఫ్యామిలీలో ఎలాంటి డిస్టర్బెన్సెస్ జరిగినాయి అండ్ ఆ కేసు ఏమైంది అనేది స్టోరీ. అండ్ స్టోరీ అయితే సింపుల్గా బాగానే ఉంది, కానీ అనిల్ రావిపూడి అయితే ఈ మూవీని మాత్రం మంచి హిలేరియస్ ఎంటర్టైనర్ గా తీసుకెళ్లారు. సంక్రాంతికి వస్తున్నామంటూ సంక్రాంతి టైటిల్ కూడా పెట్టేశాడు అనిల్ రావిపూడి అయితే. అండ్ ఈ సంక్రాంతికి డెఫినెట్ గా ఏదో మంచి ఫ్యామిలీ ఎంటర్టైనర్ అని చెప్పుకోవచ్చు. అండ్ ఈ సినిమాలో స్టోరీ పక్కన పెట్టేస్తే కామెడీ సీన్స్ మాత్రం చాలా అంటే చాలా బాగుంటాయి. మిమ్మల్ని అయితే కడుపుబ్బా నవ్విస్తాయి. మీకు గనక అనిల్ రావిపూడి ప్రీవియస్ మూవీస్ అయినా F2, F3 మూవీస్ లాంటివి నచ్చితే ఈ మూవీ డెఫినెట్ గా ఈ పండగకి వాచ్ చేయొచ్చు. మూవీలో చాలా మోస్ట్ ఆఫ్ ద కామెడీ సీన్స్ అనేది వర్కౌట్ అయినాయి. అండ్ ఫస్ట్ హాఫ్ అయితే హిలేరియస్ గా ఉంటది. అండ్ వెంకటేష్ కొడుకైన బుల్లిరాజు అనే క్యారెక్టర్ కూడా ఈ మూవీకి హైలైట్ అవుతుంది. అండ్ ఫ్యామిలీ మధ్యలో వచ్చే కామెడీ సీన్స్ కానీ, ఇంకా ఈతన్ క్యారెక్టర్ కానీ, సాయి కుమార్ వీళ్ళ మధ్యలో వచ్చే కామెడీ సీన్స్ కానీ మూవీకి హైలైట్ అని చెప్పుకోవాలి. ఇంకా సపోర్టింగ్ యాక్టర్స్ విషయానికి వస్తే నరేష్ గారు, సాయి కుమార్ గారు, ఇంకా చాలా చాలా మోస్ట్ ఆఫ్ ద పీపుల్ అయితే నోటెడ్ పీపులే ఉన్నారు దీంట్లో. అండ్ మూవీలో సాంగ్స్ అండ్ బీజిఎం అయితే హైలైట్ అని చెప్పుకోవాలి. మూవీ బోర్ కొట్టకుండా సాంగ్స్ ప్లేస్మెంట్స్ బాగుంది. అండ్ బీజిఎం కూడా ఫన్నీ బీజిఎం అండ్ యాక్షన్ బీజిఎం అంటూ థీమ్స్ అయితే అదరగొట్టేశాడు మూవీకి. ఈ మూవీకి మ్యూజిక్ అనేది మరింత ప్లస్ పాయింట్ అని చెప్పుకోవాలి. అండ్ ఈ మూవీలో పాజిటివ్స్ వచ్చేసి ఫస్ట్ ఆఫ్ ఆల్ వెంకటేష్ అండ్ ఐశ్వర్య రాజేష్ కామెడీ, వీళ్ళిద్దరు కామెడీ అయితే నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. ఫ్యామిలీకి అయితే ఇది ఒక మంచి ఫన్ మూవీ అని చెప్పుకోవచ్చు ఈ పండక్కి. అండ్ మ్యూజిక్ అయితే అదిరిపోయిందని చెప్పుకోవాలి. భీమ్స్ మ్యూజిక్ ఇప్పటికే సాంగ్స్ అన్ని చాట్ బాస్టర్ గా నిలిచాయి. అండ్ బీజిఎం తో కూడా మూవీలో అది మంచిగా ఆకట్టుకున్నాడు భీమ్స్ అయితే. అండ్ అనిల్ రావిపూడి తన స్టోరీ పాత్ అయినా గానీ స్క్రీన్ ప్లే పరంగా, కామెడీ పరంగా జనరేట్ చేయడంలో సక్సెస్ అయ్యాడని చెప్పుకోవాలి. అండ్ ఈ మూవీలో నెగటివ్స్ వచ్చేసి ప్రొడక్షన్ డిజైన్ అయితే అంత బాగాలేదని చెప్పుకోవాలి. అండ్ సెకండ్ హాఫ్ లో ఒక ఫామ్ సెట్ ఉంటది, అది చూస్తే మాత్రం అంత మొత్తం ఆర్టిఫిషియల్ గా కనపడుతూ ఉంటది. అండ్ ప్రొడక్షన్ వాల్యూస్ ఇంకొంచెం మంచి పెంచితే బాగుంది అనిపిస్తుంది. అండ్ కొన్ని జోక్స్ అయితే అక్కడక్కడ పేర్లేదని చెప్పుకోవాలి. కొన్ని అయితే చాలా సిల్లీగా కూడా అనిపిస్తాయి. అండ్ ఇదంతా పక్కన పెడితే ఈ సంక్రాంతికి మాత్రం 3 సినిమాలు వచ్చాయి. ఈ 3 సినిమాల్లో ఫ్యామిలీ కడుపుబ్బా నవ్వుకునే మూవీ అయితే ఈ సంక్రాంతికి వస్తున్నాం. అండ్ ఈ మూవీకి నేను ఇచ్చే రేటింగ్ అయితే 3.25 అవుట్ ఆఫ్ 5. అండ్ ఈ సంక్రాంతికి మీరు ఏ మూవీ చూస్తున్నారు కింద కామెంట్స్ చేయండి. అలాగే ఇలాంటి మరిన్ని మూవీ అప్డేట్స్ కోసం ఈ వీడియోకి లైక్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.